హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ స్టార్ట్ చేశాం కదా. ఇప్పటి వరకు జరిగిన కథ. వ్యాపారవేత్త మహీధర్ రావు గారికి ఒక్కగానొక్క కూతురు ప్రీతి. ప్రీతి కజిన్ వసంత. తమ అంతస్తుకి అన్ని విధాలా తగిన సంబంధం చూసి ప్రీతికి పెళ్లి చేద్దామనుకుంటాడు మహీధర్ రావు గారు. కానీ ప్రీతి తన ఆస్తిని కాకుండా తనను తానుగా ఇష్టపడే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది. మహీధర్ రావు గారు వసంతకి ఆమె మేనత్త కొడుకుతో వివాహం నిశ్చయం చేస్తారు. ప్రీతి మహీధర్ రావు గారి ఫ్రెండ్ పినాకపాణి గారింట్లో శరత్ని చూస్తుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మర్నాడు దమయంతి మహాబలిపురం వెళ్ళటానికి సిద్ధమైంది. కానీ 9 గంటలు అవుతున్నా డ్రైవర్ రాలేదు. వీడెప్పుడు ఇంతే, ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆలస్యంగా వచ్చి వస్తాడో రాడోనని ఆదుర్దా కల్పించి ప్రాణం తీసేస్తాడు అంటూ దమయంతి విసుక్కుంది. 9 గంటలు దాటిన తర్వాత డ్రైవర్ తండ్రి వచ్చాడు. రాజుకి బాగా కడుపు నొప్పిగా ఉంది, డ్యూటీకి ఈరోజు రాలేడండి అన్నాడు. వచ్చింది కడుపు నొప్పి, సరిగ్గా నేనెక్కడికైనా వెళ్ళాలి అంటేనే వస్తుంది, ఇప్పుడేం చేయటం అంటూ దమయంతి విసుక్కుంది. నువ్వు కంగారు పడకు, నేనేదో ఒకటి ఏర్పాటు చేస్తానులే అన్నారు పినాకపాణి. మీరేం చేస్తారండి, ఇప్పుడు మనకి డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు అంది. మన శరత్ ఉన్నాడుగా, వస్తాడులే. ఆ మాత్రం ఆలోచన నాకు రాలేదని అనుకుంటున్నారా? రాత్రే అతన్ని మనతో రమ్మనమని అడిగాను. ఈరోజు ఏదో ముఖ్యమైన కేసు ఉందిట, వీలు కాదన్నాడు. నేను చెప్తానుగా అన్నారాయన. ఇంతలో శరత్ చంద్ర రానే వచ్చాడు. అతని చేతిలో ఫైల్స్ ఉన్నాయి. ఇదిగో శరత్, ఈరోజు నువ్వు కోర్టుకు వెళ్లడం లేదు. నేను పాండును పంపించి వాయిదా అడిగిస్తాను. నువ్వు మీ ఆంటీతో మహాబలిపురం వెళ్ళాలి. సార్, అదేమిటి? ఈరోజు జగదాంబ గారి కేసు. ఏ అంబదైనా మానేయాల్సిందే. కోర్టులో మనం కేసు ఓడిపోయినా పర్వాలేదు, కానీ మీ ఆంటీని నిరాశపరిచితే చెప్పలేని కష్టం. డ్రైవర్ రాలేదట, వాళ్ళని నువ్వు మహాబలిపురం తీసుకువెళ్ళు. శరత్ చంద్ర ఏదో చెప్పబోయాడు. ఆయన చేతులు అడ్డు పెడుతూ, శరత్, ఇంక నాతో ఆర్గ్యూ చెయ్యొద్దు, చేసి ప్రయోజనం లేదు, వెళ్ళు అన్నారు. సరే సార్. అతను ఫైల్స్ టేబుల్ మీద పెట్టి కారు తాళాలు తీసుకుని వెళ్లిపోయాడు. దమయంతికి శరత్ చంద్ర వెంట వస్తాడనేసరికి చాలా ఆనందం అనిపించింది. శరత్ వెంట ఉంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్లి హాయిగా నిశ్చింతగా ఉండవచ్చు. అంత బాగా అతను అన్ని విషయాలు చూస్తాడు. అతని వెంట ఉంటే ఎదుటివారికి ఎంతో నిశ్చింతగా ఉంటుంది. దమయంతి భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, మీరు కూడా రాకూడదు, మహీధర్ రావు గారిని కూడా రమ్మనమని అడుగుదాం అంది. 6 నెలల క్రితం పినాకపాణి గారి చెల్లెలు పోయింది. అప్పట్నుంచి ఆయన ఎక్కడికి వెళ్లటం లేదు. దమయంతి ఇలాగే సాకుపెట్టి ఎక్కడికో అక్కడికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను వచ్చినా మహీరాడు, వాడికి తీరదు. నిన్న మన ఇంటికి రావటమే చాలా గొప్ప విషయం అనుకోవాలి అన్నారాయన. నేను ప్రీతికి ఫోన్ చేసి కనుక్కుంటాను, ఉండండి అంది దమయంతి. దమయంతి ఫోన్ చేసి పినాకపాణి వస్తున్నాడని చెప్పగానే ప్రీతి ఉత్సాహంగా, అలాగే ఆంటీ, డాడీకి చెప్పి ఒప్పిస్తాను, మీరు అరగంటలో రండి, మేం రెడీ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేయగానే తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పటికే రెడీ అయి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు. ప్రీతి ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ, అంకుల్ కూడా మాతో మహాబలిపురం వస్తున్నారట, మీరు కూడా రండి, అందరం సరదాగా వెళ్ళి రావచ్చు అంది. నాకు పని ఉంది తల్లి అన్నారాయన. ప్రీతి తండ్రి చెయ్యి పట్టుకుని లాలనగా అంది, డాడీ, పని ఎప్పుడూ ఉంటుందిగా, ఆంటీ మరీ చెప్పింది, మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది. డాడీ ప్లీజ్. కాని ఆయన ఏదో చెప్పబోయారు. ప్రీతి చప్పున తండ్రి పెదవుల మీద చెయ్యి ఆనించింది. డాడీ, మీరు నాకింకేమీ చెప్పవద్దు. ఈరోజు మీ పనేమిటో నాకు తెలుసు. గోపాలకృష్ణమూర్తి గారిని కలవటమేగా, ఆయనతో రేపు మాట్లాడుదురుగాని. కాని ఆయనకి ఈరోజు కలుస్తానని చెప్పాను. ఇప్పుడు మాత్రం ఏమైంది? మీరు వీలు కాదంటే ఎవరు ఏమీ అనుకోరు. మీకు మొహమాటంగా ఉంటే నేను ఫోన్ చేసి చెబుతాను డాడీ అంటూ ప్రీతి వెళ్లి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసింది. అవతల ఫోన్ తీయగానే, హలో, ఎవరు? వారి సెక్రటరీయా? నేను మహీధర్ రావు గారి అమ్మాయి ప్రీతిని మాట్లాడుతున్నాను. డాడీకి ఈరోజు కొంచెం అర్జెంట్ పని వచ్చింది, రేపు కలుస్తానని చెప్పమన్నారు, వారికి చెప్పండి అని పెట్టేసింది. చెప్పేశాను డాడీ అంది. ఆయన నవ్వారు. ప్రీతి మాటకి ఆయన జీవితంలో తిరుగులేదు. ఆంటీ బయలుదేరి వస్తున్నామని ఫోన్ చేసింది అంది. మహీధర్ రావు గారు డ్రావర్ తెరిచి అందులో ఉన్న పేక తీసి జేబులో వేసుకున్నారు. ప్రీతి చూపుడు వేలు చూపిస్తూ డాడీ అంది.
లేదురా, ఊరికే దగ్గర ఉంచుకుంటున్నాను అంతే. ఆయన ప్రీతి అంటే మరీ ముద్దుగా అనిపించినప్పుడు ఏరా అంటారు. అక్కడ పేకాట మొదలు పెడితే ఊరుకోండాడీ. మొదలు పెట్టను అని చెప్పానుగా. మరి తీసుకురావటం దేనికి? నిలదీసినట్టు అడిగింది. ఇది దగ్గరుంటే అదో నిశ్చింత, బోర్ కొట్టదు అని గ్యారంటీ అన్నమాట, అంతే. ప్రీతి నవ్వింది. తండ్రి బలహీనత ప్రీతికి బాగా తెలుసు. ఆయనకి ఒక్క క్షణం తీరిక చిక్కిందంటే పేకాట మొదలు పెడతారు. కాని చిత్రంగా ఆయన దానిలో ఎప్పుడూ ఓడిపోరు. ఆయనకి విన్నింగ్ హ్యాండ్ అనే పేరుంది. ఎదుటవారు తోడు లేకపోతే ఆయన ఒక్కరే ఆడుకుంటూ కూర్చోగలరు. పేకాటలో ఎంతో సేద తీరుతానని ఆయన అంటారు. డాడీ, కమాన్, ఆ పేక నాకిచ్చేయండి అంది చేయి చాస్తూ. నా జేబులో ఉంటే నీకేం నష్టం? చిన్నపిల్లవాడిలా అడిగారు. అది నా నుంచి మిమ్మల్ని లాగేస్తుందని భయం. మీకు మరీ బోరుగా ఉందనిపిస్తే నేనే మీకిస్తానులేండి. నా బ్యాగ్లో ఉంచుకుంటాను. ఆయన దీనంగా చూసి ప్రియమైన వస్తువుని ఇస్తున్నట్టుగా ప్రీతి చేతికిచ్చారు. ఇంతలో వసంత రానే వచ్చింది. ప్రీతి, దమయంతి గారు వచ్చారు అంది. దమయంతి, పినాకపాణి లోపలికి వచ్చారు. ఒరేయ్, నీ మూలంగా ఈరోజు నా పని పాడయింది అన్నారు మహీధర్రావు గారు. ఆ మాట నేను అనాల్సింది నువ్వంటున్నావా అన్నారు పినాకపాణి గారు. మీ ఇద్దరూ కలిసి నన్ననండి, నాకేం అభ్యంతరం లేదు అంది దమయంతి. వెళ్దామా అన్నారు పినాకపాణి. నాదేం ఆలస్యం లేదు అంటూ మహీధర్రావు గారు లేచారు. క్రిందికి దిగివస్తూ దమయంతి అంది. పాపం రాలేదని రాజుని అనవసరంగా తిట్టాను. వాడు రాకపోవటమే బాగుంది. వీళ్ళు వచ్చేవాళ్లు కాదు. ఇలా వెళ్ళి ఎన్ని రోజులయిందో. ఎప్పుడూ పని పని అంటారు అంది దమయంతి. క్రింద కారులో శరత్చంద్ర వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూడగానే ప్రీతి ముఖం ప్రఫుల్లమైంది. అతను ప్రీతి వైపు చూడలేదు. ప్రీతి కూడా అతన్ని పలకరించలేదు. కారు బయలుదేరింది. శరత్చంద్ర డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన పినాకపాణి, మహీధర్రావు గారు కూర్చున్నారు. వెనక దమయంతి, ప్రీతి, వసంత కూర్చొని ఉన్నారు. దారి పొడుగునా దమయంతి ప్రీతి తల్లి గురించిన జ్ఞాపకాలే ఏకరువు పెడుతోంది. ప్రీతికి ఆ సంగతులు వినటం ఎంతో ఇష్టంగా ఉంది. ఏమిటో ఇదివరకు ఇలా ఎక్కడికైనా వెళ్లటం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఇప్పుడదేమీ లేదు. కాస్త రెస్ట్ దొరికితే ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండిపోదామనిపిస్తుంది అన్నారు మహీధర్రావు గారు. మనం సంపాదన యావలో పడ్డాం. చివరికి అది మనల్ని బానిసని చేసేస్తుంది. మనకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. డబ్బు సంపాదించి మొదట అవసరంగా మొదలై చివరికి పోను పోను ఒక వ్యసనంగా మారుతుంది. అప్పుడు ఇక వేరేవి అవసరం లేదు అనిపిస్తుంది. ఏమిటో చిన్నతనంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉండదురా. దానికి కారణం మనం ఓవర్ వర్క్ చేసి శరీరాన్ని అలసిపోయేలా చేయటమే. మానసికంగా శారీరకంగా విశ్రాంతి నిశ్చింత ఉన్న మనిషి ఎప్పుడూ విసుగుపడడు. ప్రీతి ఎదురుగ్గా వ్యూ మిర్రర్లో కనిపిస్తున్న శరశ్చంద్ర ముఖం చూస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్నాడు. వారి మాటల్లో పాల్గొనటం లేదు. మహాబలిపురంలో సాయంత్రం వేళ సిల్వర్ శాండ్స్ కాటేజెస్లో పినాకపాణి, మహీధర్రావు గారు కూర్చొని సిగార్స్ కాలుస్తున్నారు. ఉదయం ఇక్కడికి రాగానే కొద్దిసేపు అటు ఇటు తిరిగి భోజనం చేసి పేకాటకి కూర్చున్నారు. ప్రీతి, వసంత టేప్ రికార్డర్ పెట్టారు. దమయంతితో కబుర్లు చెప్పారు. సాయంత్రం అయింది. దమయంతి ముడి వేసుకుని పూలు పెట్టుకుంటోంది. ప్రీతికి జడ వేసి పూలు పెట్టింది. ప్రీతి జుట్టు పట్టుకుని చూస్తూ, ఇంత చక్కటి జుట్టుకి పూల జడ వేస్తే ఎంతో అందంగా ఉంటుంది అంది. నేనెప్పుడూ వేసుకోలేదాంటీ అంది ప్రీతి. అవునులే అమ్మా, తల్లి అనే ప్రాణి ఉంటే ఆ ముచ్చట్లు అన్నీ ఇప్పుడెవరు చూస్తారు? మగవాళ్ళకి ఈ సరదాలు ఏం తెలుస్తాయి అంది. ప్రీతికి నిజమే అనిపించింది. ప్రీతి దమయంతితో కలిసిన 24 గంటల్లో ఆడపిల్లకి తల్లి ఆసరా ఎంత అవసరమో తెలిసింది. ఆవిడ చేసే ముద్దు, అన్నం తినేటప్పుడు ఆవిడ కొసరి వడ్డించటం, జడ వేయటం ప్రీతికి గమ్మత్తుగా ఉంది. ప్రీతికి స్వతహాగా ఇంటిని, తండ్రిని తను చూసుకోవటం అలవాటు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఒక్క క్షణం స్థిమితంగా కూర్చోలేదు. మనసులో 1,00,000 ఆరాలు మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు అలా కాదు. ప్రీతి హాయిగా నిశ్చింతగా కూర్చుంది. ఏది కావలసినా దమయంతి, శరశ్చంద్ర చూస్తున్నారు. ప్రీతికి ఎందుకోగాని ఈరోజు తాను చాలా విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించింది. మాటిమాటికి దమయంతి పిలుస్తుంటే పలుకుతూ అక్కడ అందరికీ కావలసిన ఏర్పాట్లు చూస్తున్న శరశ్చంద్రని చూస్తూ మహీధర్రావు గారు ముగ్ధుడైనట్టుగా, ఒరేయ్ పాణి, మనం ఆపేక్షగా ఉండి ఎవరినైనా దగ్గరికి తీయాలి కాని తీస్తే పిల్లల్లేని లోటు ఉండదనుకుంటా.
మన పిల్లలు అయినా ప్రేమగా చూడకపోతే వాళ్ళు పరాయి వారుగానే ఉండిపోతారేమో. మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాలని అర్థం చేసుకోవటం అనేది ఉండాలి అనుకుంటా. నేను చిన్నప్పటి నుంచి శరత్చంద్రని చూస్తూనే ఉన్నాను. అతను మీకు పరాయివాడు అంటే తెలియని వాళ్ళు ఎవరూ నమ్మనే నమ్మరు. శరత్ నీ స్వంత కొడుకేనేమో అనిపిస్తుంది అన్నాడు. అవునా మహి, శరత్ చాలా బుద్ధిమంతుడు. మా కుటుంబంతో బాగా కలిసిపోయాడు. ఈ మధ్య స్వపర భేదం అనేది ఏమీ లేదు. అతనికెవ్వరూ లేరా? లేరు. నా క్రింద పనిచేసే గుమాస్తా గోవిందరావు గారి ఇంట్లో పెరిగాడు. గోవిందరావు శరత్కి 10 సంవత్సరాల వయసప్పుడు తీసుకువచ్చి, బాబూ, ఈ పిల్లాడు దిక్కులేనివాడు. మా ఇంట్లో నా పిల్లలతో ఇంత పెట్టి పెంచుతున్నాను. మీరేదైనా దయతలిచి సాయం చేస్తే చదువుకుంటాడు అన్నాడు. నేను స్కూల్ ఫీజు కట్టాను. సెలవుల్లో వచ్చి మా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాడు. పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు అని గ్రహించాను. చదువుకోవాలని చాలా శ్రద్ధ ఉంది. నేను చదివించాను. సెలవుల్లో అక్కడా ఇక్కడా పనిచేస్తూ నా దగ్గరే ఉండమని తృణమో పనమో ఇచ్చేవాడిని. అట్లా నా దగ్గర అలవాటైపోయింది. బిఏ పాస్ అయ్యాడు. నేనే లా చదవమని ప్రోత్సహించాను. లా ఈవినింగ్ కాలేజీలో చదువుతూనే ప్రాక్టీస్లో నాకు సాయం చేయసాగాడు. అలా అతను లా పాస్ అయి ఎన్రోల్ అవ్వకముందే నా దగ్గర ఉండటంతో ప్లీడర్ వృత్తిలో ఆటుపోట్లు అర్థమైనాయి. ఇప్పుడు సివిల్, క్రిమినల్ కేసు ఏదైనా సరే ఇట్టే ట్యాకిల్ చేయగలడు. నేను వేరే ప్రాక్టీస్ పెట్టుకోమని అన్నాను. అతను ఇష్టపడలేదు. నేను బలవంతం చేయలేదు. ఇదివరకు కేసులో నాకు సహాయపడినందుకు అతనికి నాకు వచ్చే డబ్బులో పావువంతు ఇచ్చేవాడిని. ఇప్పుడు అంతా అతని చూడటంతో నేను పావువంతు తీసుకునేవాడినయ్యాను. దమయంతికి శరత్ అంటే ప్రాణం. ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేదు. అతను కూడా అంతే. అందుకేనేమో శరత్ మా ఇల్లు వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఒక్కోసారి శరత్ని చూస్తే దేవుడు మాకు పిల్లల్లేని లోటు ఇలా తీర్చాడా అనిపిస్తూ ఉంటుంది అన్నారాయన. ఇంతలో ప్రీతి, వసంత అక్కడికి వచ్చారు. డాడీ లెండి, కొంచెంసేపు సముద్రం దగ్గర నడిచి వద్దాం అంది. ఆయన బద్ధకంగా చూశారు. నేనా? ఈ కుర్చీలో కూర్చొని ఇంకా సిగార్ కాలుస్తుంటే స్వర్గం కనిపిస్తోంది. మీరు వెళ్ళిరండి అన్నారు. మీరు రండి డాడీ, ప్రాధేయపూర్వకంగా అంది. ప్రీతి, మీరు వెళ్ళిరండి. డాడీ నేను పేకాట ఇంకోసారి ఆడతాం. పొద్దుట్నుండి నావి 200 రూపాయలు పోయినాయి. ఇప్పుడు వెళ్లే లోపల అర్జెంటుగా అవి తిరిగి పొందాలి అన్నారు పినాకపాణి. నేను డాడీ ఒక్కరికే పేకాట పిచ్చి అనుకున్నాను. మీరు కూడా ఆ పిచ్చిలో తక్కువేం కాదంకుల్ అంది ప్రీతి. అసలు మీ డాడీని నన్ను కలిపిందే పేకాట తల్లి అన్నారాయన. దమయంతి వచ్చింది. అదుగో మీ అత్తయ్య వస్తోందిగా, ఇక మీరు వెళ్ళండి అన్నాడు పినాకపాణి. ఏం మీరు రారా నడవటానికి అంది దమయంతి. పద ప్రీతి అంది దమయంతి. ప్రీతి, వసంత వెళ్తుంటే పినాకపాణి గారు శరత్ని కేకపెట్టి పిలిచి, శరత్ నువ్వు కూడా వెంట వెళ్ళు, నీళ్లలోకి ఎక్కువ లోతు వెళ్ళవద్దని చెప్పు అని పురమాయించారు. శరత్ వెళ్ళాడు. ముందు దమయంతి, ప్రీతి, వసంత నడుస్తున్నారు. వెనక 4 అడుగుల దూరంలో శరత్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఎదురుగా సముద్రం సంతోషంలో కెరటాలతో చేతులు చాచి రండి రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా ఉరికి ఉరికి వస్తోంది. దాని ఘోష గమ్మత్తుగా ఉంది. ప్రీతి, వసంత నీళ్లలో పాదాలు తడుపుకుంటూ నిలబడ్డారు. దమయంతి కెరటం తీసేయగానే తడి నేల మీద కనిపించిన చిన్న చిన్న ఆల్చిప్పలని, గవ్వలని ఏరుతోంది. ప్రీతి, వసంత కూడా పరుగులు తీస్తూ ఏరసాగారు. కెరటం వచ్చినప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడుతున్నారు. నీళ్లు చల్లగా ఉన్నాయి. ప్రీతి పాదాలు తడి ఇసుకలో బంగారు పూలలా మెరిసిపోతున్నాయి. దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎర్రటి నీరెండలో కెరటం నురుగు గమ్మత్తుగా మెరుస్తోంది. ఒక కెరటం పొంగి వచ్చి ప్రీతి పాదాల దగ్గర తనని తాను అర్పించుకుని వెళ్ళిపోయింది. కాస్త దూరంలో ఎడం ప్రక్కన గవ్వలు కనిపించాయి. దమయంతి, వసంత అటు వెళ్లారు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వడిగా వస్తున్న కెరటం వంక చూస్తోంది ప్రీతి. 2 అడుగులు వేసి ఇంకా కాస్త లోతుకు వెళ్ళింది. ఆ వద్దు, వెనుక నుంచి వారింపుగా వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. అక్కడ శరత్చంద్ర నిలబడి ఉన్నాడు. వెళ్తే ఏమవుతుంది అంది చిరునవ్వుతో. ఎందుకు వెళ్ళాలి? ప్రమాదం ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. కెరటం వచ్చి ఇద్దరి కాళ్లను తడిపి వెళ్ళిపోయింది. ప్రీతి అతన్నే చూస్తోంది. ఆ సాయం వెలుగులో, ఎండ చీకటి రెండూ లేని ఆ వింత వెలుగులో తెల్లటి ప్యాంటుతో, సన్నని లేత నీలం చెక్స్ ఉన్న షర్టుతో నిలబడి ఉన్న అతను కెరటం వచ్చినప్పుడు కాళ్ల క్రింద ఇసుక
జారిపోయినా కంగారు అనేది లేకుండా నిశ్చలంగా నిలబడుతున్నాడు. ఆ కెరటం అనేది అతన్ని పట్టుకొని లాగలేని అశక్తురాలిలా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. మీకు భయం వేయటం లేదా కెరటం వస్తుంటే? అంది ప్రీతి. భయమెందుకు? ఈ కెరటాలు నాకు అలవాటే. అలవాటు లేని వాళ్ళనే అవి భయపెడతాయి. అతను నిలబడటంలో ఒక రకమైన హుందాతనమే కాదు, ఒక రకమైన శక్తి కూడా కనిపిస్తోంది. అతని చెంప మీద ఉన్న పుట్టుమచ్చ, అది మగసరి నిండిన ముఖానికి ఇంత అందం తెచ్చినట్టుగా ఉంది. ప్రీతి ఇంతవరకు అతన్ని సరిగా గమనించలేదు. అతని శరీరపు రంగు చామన ఛాయ, కానీ ముఖం మాత్రం నిపుణుడైన శిల్పి చెక్కినట్టుగా, బలానికి మారుపేరు అన్నట్టుగా ఉంది. ప్రీతి ఉన్నట్టుండి కెవ్వుమని అరిచింది. కెరటం వేగంగా బలంగా వచ్చి ప్రీతిని తాకింది. ఉన్నట్టుండి కాళ్ల కింద ఇసుక డొల్లా అయిపోయింది. ప్రీతి పాదాలు తూలిపోయి తడబడినాయి. వెనక్కి వెళ్తున్న కెరటం ప్రీతిని తనతో ఎత్తుకుపోవాలి అన్నట్టుగా కాళ్ళని వాటేసుకుని లాక్కుపోబోయినంత సడన్ గా ఒక్క గజం ప్రీతి నీళ్ల లోపలికి వెళ్లిపోయింది. ప్రీతి హాహాకారం చేసినట్టు అరిచింది. ఇంతలో ఇంకో కెరటం వచ్చి తలని ముంచేసింది. ప్రీతి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. తన మీద ఏదో పెద్ద నీటివాన పడినట్టుగా ఉంది. చేపలా అటూ ఇటూ కొట్టుకుంది. ఎవరో ఇంతలో బలంగా పొదివి పట్టుకున్నారు. ప్రీతి దగ్గుతోంది, తుమ్ముతోంది, ఏడవబోయింది. రాలేదు. ఎవరో గట్టిగా పట్టుకున్నారు. పొదివి పట్టుకుని వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. ప్రీతి అతి కష్టం మీద కళ్ళు తెరిచింది. శరత్చంద్ర ప్రీతిని 2 చేతులతో చుట్టేసి గుండెలకి హత్తుకొని పట్టుకున్నాడు. ప్రీతి ఏదో అనే లోపలే మరో కెరటం కోపంగా పొంగి వచ్చేసి ఇద్దరినీ తడిపేసింది. ప్రీతి అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని దాదాపు అతన్ని కౌగిలించుకున్నట్టే నిలబడిపోయింది. కాస్త ప్రాణం తెప్పరిల్లేసరికి ఇద్దరూ నడుం వరకు నీళ్లలో తడిసిపోయి నిలబడి ఉన్నారు. నేను జాగ్రత్త అని చెప్పలేదు? అతను అనునయంగా అని ప్రీతి నడుం చుట్టూ చేయి వేసి ఒడ్డుకు నడిపిస్తూ అన్నాడు. కెరటం ఎక్కడ వస్తుందోనని హడలిపోతున్న ప్రీతి అతన్ని ఆనుకుని అతని నడుం గట్టిగా పట్టుకుని ఈవిదలికి నడిచి రాసాగింది. ఒడ్డుకు వస్తుంటే దమయంతి, వసంత పరుగున వచ్చి ప్రీతిని పట్టుకున్నారు. వదినా, నువ్వు కొట్టుకుపోయావనే అనుకున్నాను ఏడుస్తూ అంది వసంత. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది ఈరోజు అంది దమయంతి కంగారుగా. ప్రీతికి వారి మాటలేవీ వినిపించటం లేదు. కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి. భయంతో గుండెలు ఇంకా దడదడలాడుతున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి. వసంత, దమయంతి ప్రీతిని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చేశారు. నీళ్లు కారుతూ వస్తున్న ప్రీతిని చూడగానే మహీధర్ రావు గారు నవ్వుతూ, స్నానం చేశావా అమ్మా అన్నారు. దమయంతి గబగబా జరిగిందంతా చెప్పింది. ఆయన ఆ మాటలు వింటూనే చేతిలో పేక కింద పడేసి గభాలన వచ్చారు. ఏమిటి, అంత ప్రమాదం జరిగిందా? నేను చెప్పానా లోతులోకి వెళ్ళవద్దని? వెళ్ళలేదు డాడీ, ప్రీతి తుమ్ముతూ అంది. ప్రీతిని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రీతి ఒకటే తుమ్ముతోంది. ఆయన కంగారుగా చూస్తూ, ఇక్కడ ఎవరైనా డాక్టర్ దొరుకుతారా అన్నారు. నువ్వు కంగారు పడకు, నేను చూస్తాను, పినాకపాణి స్నేహితుని భుజం మీద తట్టి చెప్పారు. ప్రీతికి బాగా జలుబు చేసింది. దగ్గు కూడా వచ్చింది. మహీధర్ రావు గారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రీతి పిలవగానే అతను పేకాట వదిలి లేచి వెళ్లినందుకు తనని తానే తిట్టుకున్నారు. పినాకపాణి ఆయనని అనునయించారు. ఇప్పుడు ప్రమాదమేమీ జరగలేదుగా, కాస్త ధైర్యంగా ఉండు అన్నారు. జరగలేదు కాబట్టే ఇంత నిశ్చింతగా నిలబడగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే? మంచం మీద నిద్రపోతున్న ప్రీతిని చూస్తూ అన్నారు. ఆయన శరీరం జలధరించింది. పాణి, నీకు తెలియదురా, నా భార్య పోవడంతోనే నాలో సగం ఊపిరిపోయినట్లుగా ఉంది. ప్రీతికి ఏదైనా అయితే నా ఒంట్లో ఊపిరే ఉండదిక. పినాకపాణి ఆయనని చూసి విసుక్కోలేదు. ఆయన పితృహృదయం ప్రీతి గురికాబోయిన ప్రమాదం గుర్తుకు వచ్చి ఎంత తల్లడిల్లిపోతోందో అర్థం చేసుకుంది. పాపిష్టిదాన్ని, నేనసలు ఈ మహాబలిపురం ప్రయాణం పెట్టకుండా ఉంటే పోయేది అంది దమయంతి. అసలు వదినని వదిలి దూరంగా వెళ్లకుండా ఉంటే పోయేది అంది వసంత. ప్రీతి నిద్రపోతుంది, నువ్వు లేచిరా. పినాకపాణి మహీధర్ రావు గారిని బలవంతంగా యువతలకి తీసుకువచ్చాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు శరత్చంద్ర. అతను కూడా బాగా తడిసిపోయాడు. అతనికి కూడా ముక్కు వెంట నీళ్లు కారుతూ బాగా జలుబు చేసింది. కాని అతని సంగతి పట్టించుకున్న వారే లేరు. అతను ప్రీతిని డాక్టర్ చూస్తుంటే తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు. ఒక్కరైనా అతన్ని అయ్యో తడిసిపోయావు అనలేదు.
ఒక్కరు కూడా కనీసం అతనికి ఒక కప్పు వేడి కాఫీ ఇద్దామని అనుకోలేదు. అందరి ఏకాగ్రత ప్రీతి మీదనే ఉంది. శరత్చంద్రకి ఇది అలవాటే. ఏదైనా అవసరం వస్తే ఎంతైనా శ్రమ అనుకోకుండా అతను అందరికీ సాయపడతాడు, అందరికీ ఆసరా అవుతాడు. అతనికేదైనా అయితే మాత్రం ఎవ్వరూ అతనిని గురించి పట్టించుకోరు. దానికి అలవాటైపోయిన మనసు ఎప్పుడూ బాధ కూడా పడదు. శరత్చంద్రని చూడగానే మహీధర్ రావు గారు గబగబా దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి రావటం చూసి అతను చటుక్కున లేచాడు. సార్ అన్నాడు. మహీధర్ రావు గారు జవాబుగా అతని 2 చేతులు అందుకుని కళ్ళకి ఆనించుకుంటూ, నువ్వు ఈరోజు నా బిడ్డని రక్షించావు. నీ మేలు ఈ జన్మలో మరవలేను. నీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకుంటాను అన్నారు. అంత మాట అనకండి సార్, జరిగింది మరీ అంత పెద్ద ప్రమాదమేమీ కాదు అన్నాడతను. నువ్వు పట్టుకోకపోతే ప్రీతి నీళ్లలో కొట్టుకుపోయేదని వసంత చెప్పింది. నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నారాయన. శరత్చంద్ర మాట్లాడలేదు. అతని చూపులు నేలకి వాలినాయి. మహీధర్ రావు గారు వచ్చి ఇలా కృతజ్ఞతలు చెబుతుంటే వినాల్సి రావటం అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ పూటకి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్తాం అంది దమయంతి. అలాగే చేయాలి, ప్రీతిని కదపటం మంచిది కాదు అన్నారాయన. ప్రీతి ఎక్కడ లేస్తుందోనని వారంతా కంఠం తగ్గించి మెల్లగా మాట్లాడుతున్నారు. మహీధర్ రావు గారు, దమయంతి బలవంతం మీద త్వరగా భోజనం చేసి వెళ్లి ప్రీతి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నారు. ఆయన నిద్రపోతున్న ప్రీతినే చూస్తున్నారు. మధ్య మధ్యలో ప్రీతి నుదురు మీద పడిన జుట్టుని సరిచేస్తున్నారు. అక్కడ ఏ కాస్త శబ్దం చేయాలన్నా ఆయన కోపానికి గురి కావలసి వస్తుందేమోనని అందరూ హడలిపోతున్నారు. శరత్చంద్ర భోజనం చేసి వచ్చి బయట వరండాలో నిలబడ్డాడు. తల్లిదండ్రులను కలిగి ఉండటం అనేది ఎంత అదృష్టం. అందులో ఆ తల్లిదండ్రులు ప్రీతి తండ్రిలా ప్రేమామృతం పంచి ఇచ్చే వ్యక్తి అయితే మరీను. ప్రీతికి కాస్త జలుబు చేసి 4 తుమ్ములు తుమ్మితే ఆయన భూమి తలకిందులు అయిపోయినంత హడావిడి చేస్తున్నారు. ఆ విధంగా మనల్ని గురించి ఆలోచించేవారు, ఆరాట పడేవారు ఉండటం అనేది నిజంగా మహా అదృష్టమనే చెప్పాలి. తను ఎంత ఒంటరివాడో వీళ్ల మధ్య కలిసి ఉండి చూస్తుంటే ఇంకా మరీ అర్థమవుతోంది. అతని కళ్ళ ముందు దృశ్యం కదులుతోంది. జ్వరం వచ్చి కాళ్ళు చేతులు పీక్కుపోతుంటే గ్లాసుతో ఒక మంచి నీళ్లు ఇచ్చే దిక్కు లేకుండా పడి ఉన్న దృశ్యం కదులుతోంది. నేను బ్రతకను, నాకీ జ్వరం తగ్గదు, నేను చచ్చిపోతాను, పోనీ ప్రాణం పోతే హాయిగా ఉంటుంది, అసలు బాధే తెలియదు అని నిస్సత్తువతో చాప మీద లుంగ చుట్టుకున్న కొన ఊపిరితో పడి ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి. శరత్చంద్రకి చిత్రంగా తన మీద తనకి జాలి వేయదు, సానుభూతి రాదు. నేనెప్పుడు అనారోగ్యం చెందకూడదు అనేది అతని మనసులో అతి భయంకరమైన పట్టుదలగా ఏర్పడిపోయింది. ఏమైనా సరే నిన్ను బ్రతకాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇది అతని దృఢ నిశ్చయం. ఆ పట్టుదలతో అతను రోజు ఉదయం సాయంత్రం మైలు దూరం పరుగులు తీసేవాడు. చెరువులో పడి ఈత కొట్టేవాడు. ఎర్రటి ఎండలో మంచినీళ్లు అని తలుచుకోకుండా కాలినడకన నడిచేవాడు. మంచు కురిసే శీతాకాలంలో బనీను అయినా లేకుండా ఆరు బయట పడుకునేవాడు. అన్నం తినగలిగిన అవకాశం ఉన్నా పస్తు ఉండి ఆకలి ఆపుకునేవాడు. కొన్ని సంవత్సరాల సుదీర్ఘ పరిశ్రమ తర్వాత ఈనాడు అనారోగ్యం అతని శరీరం చూసి గజగజలాడినట్టు పారిపోతుంది. అతను ఆకలికి ఉండగలడు, చలికి ఓర్చుకోగలడు, ఎండవేడిని భరించగలడు. చిన్నప్పట్నుంచి నా అనే వాళ్లకి దూరంగా పెరిగిన అతను ఎదుటవారి ప్రశంసలు, ఆత్మీయతలు అవసరం లేనట్టుగా ఉంటాడు. అందుకే ఇప్పుడు మహీధర్ రావు గారు కృతజ్ఞతలు చెబుతుంటే పట్టనట్టు ఉండిపోయాడు. అనారోగ్యం, ఆత్మీయత ఇవన్నీ ఉన్న వాళ్లకే పరిమితం, లేని వాళ్లని ఇవేమీ చేయలేవు. వరండాలో నిలబడి బయట వెన్నెలని గమనిస్తున్న అతను అడుగుల చప్పుడు విని తిరిగి చూశాడు. ఎదురుగా వసంత నిలబడి ఉంది. మిమ్మల్ని ప్రీతి పిలుస్తోంది అంది. ఎందుకు? ఏమో తెలియదు, రమ్మంటోంది చెప్పేసి వసంత తిరిగి వెళ్ళిపోయింది. ప్రీతి రమ్మంటోంది, అది ఆజ్ఞ అంతే. ఎందుకో తెలుసుకొని వెళ్లాలా మానాలా అని నిర్ణయం చేసుకునే అధికారం అతనికి లేదు. శరత్చంద్ర పాదాలు చప్పుడు కాకుండా ప్రీతి గదిలోకి వచ్చాడు. అక్కడ మంచం ప్రక్కన వసంత నిలబడి ఉంది. పక్కన కుర్చీలో మహీధర్ రావు గారు ఉన్నారు. పినాకపాణి పడక కుర్చీలో పడుకుని ఉన్నారు. దమయంతి దూరంగా టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని ఉంది. అతన్ని చూడగానే మహీధర్ రావు గారు, ప్రీతి పిలుస్తోంది, ఇలారా మంచం దగ్గరగా చూపిస్తూ అన్నారు. శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి కళ్ళు తెరిచి ఇటే చూస్తోంది.
అతని మూర్తిని మొదటిసారిగా గమనిస్తున్న దానిలా చూస్తోంది. అతను మంచం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. జలుబుతో ప్రీతి ముక్కు ఎర్రబడి మెరుస్తోంది. విశాలంగా తేటగా ఉన్న ఆ నయనాలు అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. ఆ కళ్ళలో కృతజ్ఞత తడి కలిసి మెరుస్తోంది. చెయ్యి అతని వైపు చాస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. ఆ కంఠం ఎంతో కోమలంగా ఉంది. ఆ కళ్ళలో కనిపిస్తున్న భావంలో విచిత్రమైన శక్తి ఏమిటో గాని శరత్చంద్ర జీవితంలో ఎన్నడూ ఎరగనిది జరిగింది. ఆ అమ్మాయి అన్న మాటకి అతని మనసు పులకరించింది. అది గ్రీష్మ ఋతువులో ఎండి పగుళ్ళు చూసిన నేల మీద పడిన స్వాతి చినుకుల సుగంధం లాంటిది. అతను ప్రీతి చెయ్యి అందుకోలేదు. ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియని వివసత్వం అతని మనసుని ఆవహించింది. కొద్దిసేపటికి ప్రీతి చెయ్యి మెల్లగా తనంతట తానే క్రిందకు వాలింది. మంచం మీద ఆగింది. అతను తను వచ్చిన పని అయిపోయినట్లుగా మెల్లగా వెనక్కి తిరిగి ఆ గదిలోంచి వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత ప్రీతి తండ్రితో హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడికి రాగానే వసంత పెళ్లి గురించిన హడావిడి మొదలయ్యింది. శుభలేఖలు వచ్చాయి వచ్చినాయి. ప్రీతి వసంత పెళ్లి శుభలేఖని పంపిస్తూ దమయంతికి ఒక ఉత్తరం కూడా వ్రాసింది. అందులో ఇలా ఉంది: ప్రియమైన ఆంటీకి, నేను ఈ ఊరు రాగానే మీకు ఉత్తరం రాద్దామని అనుకుంటున్నాను. ఆలస్యం అయిపోయింది. వసంత పెళ్లి నిశ్చయమైంది. లగ్నం తొందరలోనే కుదరటం వల్ల హడావిడిగా ఉంది. మీరు మామయ్య కులాసా అని తలుస్తాను. ఏమాత్రం వీలైనా వసంత పెళ్లికి తప్పక రావలెను. నాన్న నేను బాగానే ఉన్నాము. అంతవరకు వ్రాసిన ప్రీతి పిన్ను ఒక నిమిషం దేనికోసమో తారట్లాడుతున్నట్టుగా ఆగింది. తర్వాత నిశ్చయం చేసుకున్నట్టుగా శరత్చంద్రని అడిగానని చెప్పండి. అతనికి కూడా శుభలేఖ పంపిస్తున్నాను. తప్పకుండా మీతో కలిసి తనని కూడా పెళ్లికి రమ్మనమని ఆహ్వానిస్తున్నానని చెప్పండి. నేను మీ దగ్గర ఉన్న సమయం కొద్దిదే అయినా నా జీవితంలో మరుపురానిదిగా అనిపిస్తోంది. ఉంటాను, ప్రీతి. ప్రీతి ఉత్తరం రాయటం పూర్తయిన తర్వాత మళ్లీ ఒకసారి ఆశాంతం చదువుకుంది. అందులో తను శరత్చంద్ర గురించి ఎక్కువ ఏమీ వ్రాయలేదు కదా అనుకుంది. ప్రీతి మహాబలిపురంలో జరిగిన ఆ ప్రమాదం మర్చిపోలేకపోతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు రాత్రివేళ నిద్రలో తాను నీళ్లలో నిలబడిపోయినట్టు, ప్రవాహం వేగంగా వస్తున్నట్టుగాను, శరత్ నడుము చుట్టూ చేతులు వేసి ఆ ప్రవాహంలో తను కొట్టుకుపోకుండా బలంగా ఆపినట్టుగా కల వస్తూనే ఉంది. నిద్ర బాగా మెలకువ వచ్చి స్పృహ వస్తే కాని అది కల అని గుర్తుకురాదు. స్పృహ వచ్చిన తర్వాత కూడా ఆ కల ప్రభావం పోవటానికి కొద్దిసేపు పడుతుంది. ప్రీతి మంచం మీద లేచి కూర్చుంటుంది. శరత్చంద్ర చేతులు ఇంకా నడుము దగ్గర పట్టుకున్నట్టే ఉంటుంది. ఎందుకు ఈ కల వెంటాడుతుంది? తన మనసులో ఆనాటి ప్రమాదం భయం పోకనా అనిపిస్తుంది. ఉత్తరంలో అతని పేరు వ్రాస్తుంటే ప్రీతికి ఆ కల గుర్తుకు వచ్చింది. ఉత్తరం అంటిస్తున్న ప్రీతికి ఆంటీ పెళ్లికి వస్తే బాగుండు అనిపించింది. మెడ్రాస్ నుంచి వచ్చేటప్పుడు తనకి వసంతకి ఆవిడ 2 కంచిపట్టు చీరలు ఇచ్చింది. వద్దన్నా వినలేదు. ప్రీతికి ప్రత్యేకంగా తన చేతి గాజుల జత ఒకటి తీసి బహుమతిగా ఇచ్చింది. ఎయిర్పోర్టుకి దమయంతి, పినాకపాణి ఇద్దరూ వచ్చారు. శరత్చంద్రే వారిని తీసుకువచ్చాడు. ప్లేన్కి టైం అయింది. వెళ్తున్నా ఆంటీ? వస్తా అంకుల్ చెప్పింది ప్రీతి. వారి పక్కనే శరత్ ఉన్నాడు. అతను అక్కడ ఎయిర్ ఇండియా పోస్టర్ చూస్తున్నాడు. ప్రీతి క్షణం తటపటాయించి ఒక్క అడుగు వేసి అతని దగ్గరికి వెళ్ళింది. నేను వెళ్తున్నాను అంది. అతను తల ఊపాడు. ప్రీతి ప్లేన్ వైపు వచ్చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగింది. దమయంతి, పినాకపాణి చెయ్యెత్తి వీడ్కోలుగా ఊపుతున్నారు. అతను అలాగే నిలబడి చూస్తున్నాడు. ప్రీతి చెయ్యి ఎత్తి ఊపింది. అతను చెయ్యి ఎత్తి అప్పుడు ఊపాడు. ప్రీతికి కళ్ళెదుట ఇప్పటికీ అదే మూర్తి కనిపిస్తుంది. ప్రీతి కవర్ మీద అడ్రస్ వ్రాస్తుండగా ఇంతలో వసంత అక్కడికి వచ్చింది. వదినా, మామయ్య పిలుస్తున్నారు అంది. వసంత అప్పుడే అన్నం తినటం మానేసింది. పెళ్లి అంటే ఒక సంతోషం ఒకవైపు, భయం మరోవైపు. వసంతకి కాబోయే అత్తగారు అయిన జగదాంబగారు తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు పెళ్లి కాగానే వసంత కొద్ది రోజులు తన దగ్గర ఉండాలని, తర్వాత కామేశ్వరరావుని ఇక్కడికి పంపిస్తానని అంది. అదేమిటి, నేను ముందే చెప్పానుగా అన్నారు మహీధర్రావు గారు. మీరు చెప్పలేదని నేను అనటం లేదన్నగారు. కొద్ది రోజులు ఉంటే పిల్లకి మా ఇంటి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. మా ముచ్చట తీరుతుంది. ఆ తర్వాత వచ్చి మీ దగ్గరే ఉంటారు అంది ఆవిడ. సరే కానియండి, పిల్లని చేసుకునేవారు మీరు. మీ మాట కాదని ఆయన ఎలా అంటారులేండి. అలాగే కానియండి అన్నాడు మధ్యవర్తి.
అలా అనటంతో మహీధర్రావు గారు ఏమీ అనలేకపోయారు. ప్రీతికి చాలా కోపం వచ్చింది. తను ఈ తతంగం మొదలైనప్పటినుంచి చూస్తూనే ఉంది. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి సరే కానియండి, ఎంతైనా మీరు మగపెళ్లివారు అనేస్తున్నాడాయన. ఆయన తండ్రిని సంప్రదించకుండా వెలుగపెడుతున్న పెత్తనం చూస్తే చిరాకు వస్తోంది. ప్రీతి తండ్రి యువతలికి రాగానే, డాడీ ఇదేమిటి, వసంత పెళ్లి అయినా మనతోనే ఉండేట్టుగా అనుకున్నాంగా, ఇప్పుడేమిటి అంది. కానీ అమ్మా, తాంబూలాలు పుచ్చుకునే సమయంలో మాట భేదం రావటం మంచిది కాదు అన్నారాయన. పెళ్లి కుదిరిన ఈ కొద్ది రోజుల్లో ఇలాంటివి చాలా జరిగినాయి. మధ్యవర్తిని చెప్పమంటే మనం ఆడపిల్లివారం ఎదురు చెప్పకూడదు. ఆ మూడుముళ్ళు వేసే వరకు మీరు సహనం పట్టాలి అనేవాడు. ప్రీతి లేచి వసంతతో కలిసి తండ్రి ఉన్న గదిలోకి వచ్చింది. ఏమిటి డాడీ అంది. చూడమ్మా, జగదాంబ గారు కబురు చేశారు. పెళ్లికి వారు చెప్పినట్టు 200 మంది కాకుండా ఇంకో 150 మంది వస్తారట. వంట వాళ్ళని పిలిచి చెప్పాలి. అదేమిటి డాడీ? ఆ రోజు వేసుకున్న లెక్క తప్పు లెక్కట. వాళ్ళు చాలా మంది ఉన్నారట. ప్రీతి మాట్లాడలేదు. ఈ పెళ్లి నిర్ణయం అయిన రోజు నుంచి ఏదో ఒక విషయం వచ్చి టెన్షన్గానే ఉంటుంది. పెళ్లి అంటే ఇరు పక్షాల వారు సరదాగా వేడుకగా జరుపుకోవాల్సిన శుభకార్యం. దానిని వీళ్ళు అదొక అధికారంగా చూపిస్తున్నారు. మగపెళ్లి వాళ్ళు అయితే ఎందుకు ఎక్కువట? అసలు పెళ్లి ఖర్చు అంతా మనమే భరిస్తున్నాం. కట్నం కానుకలు మనమే ఇస్తున్నాం. కాబట్టి మనదే ఆధిక్యతగా ఉండాలి అంటుంది ప్రీతి. మధ్యవర్తి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అమ్మాయి గారు, మీకు దన్నం. ఇలాంటి యక్ష ప్రశ్నలకి నా తాత కూడా జవాబు చెప్పలేడు. ఆచార వ్యవహారాలు అంటే స్కూల్లో వేసే ప్రశ్నల్లాంటివి కాదు అన్నారాయన. నువ్వు ఊరుకో తల్లి అన్నాడు మహీధర్రావు గారు. ప్రీతికి ఆ మధ్యవర్తి మీద కోపం వచ్చింది. ఆయన చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. ఇరు పక్షాల వారికి ఒకే రకంగా సలహాలు చెప్పటం లేదు. మగపెళ్లివారు అంటూ ఆయన ముందర కాళ్ళకి బంధం వేస్తున్నాడు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటినుంచి దేనికో దానికి జగదాంబ గారు కొత్త కొత్త ఆచారాలు చెబుతూ పెళ్లి ఖర్చు పెంచుతూనే ఉంది. వసంతని మహీధర్రావు గారు ప్రీతితో పాటు సమంగా పెంచారు. ఏదైనా కాదని అంటే వసంతకి మనసు ఎక్కడ బాధ అవుతుందోనని ఆయన కాదనలేకపోతున్నారు. ప్రీతి మాత్రం ఊరుకోలేదు. మనకి మొహమాటం ఎందుకు డాడీ? మనం వసంతకి ఇవ్వదలుచుకుంటే అది దానికే చెందేట్టుండాలి. వసంత తల్లిదండ్రులు లేని పిల్ల అని తెలుసుగా వాళ్ళకి. ఈ లాంఛనాలు, ఈ ఆచారాలు ఏమిటి అంది. జగదాంబ సంబంధం కలుపుకునే ముందు అన్నగారు, మీ మాట మా మాటకి తేడా ఏమీ లేదు అంటూ అతి వినయంగా మాట్లాడి అందరి మనసుని మెప్పించినట్టు నటించిన మనిషి తీరా పెళ్లి సమయానికి అది కావాలి, ఇది కావాలి, ఇది మీ పరువుకే మంచిది అంటూ ఆయన మనసుని నొప్పించసాగింది. పెళ్లి ఖర్చు అనుకున్న దానికంటే 2 రెట్లు పెరిగిపోయింది. పోనీలే, వసంత నా పిల్లే అనుకుంటాను అని మహీధర్రావు గారు సరిపెట్టుకున్నారు. మహీధర్రావు గారు చేస్తున్న ఖర్చులు చూసి నౌకర్లంతా ఆవిడ ఈయన మంచితనం కనిపెట్టి బాగా ఒడుపుగా లాగుతోంది అని గుసగుసలాడసాగారు. ఎలాగైతేనేం పెళ్లి అయింది. వసంతని తీసుకుని జగదాంబ వాళ్ళ ఊరు వెళ్ళింది. 16 రోజుల పండగకి ఇక్కడికే వస్తామని చెప్పింది. ఆవిడకి ఆ ఇంట్లో తిరుగుతున్న ప్రీతిని చూస్తుంటే నా కొడుకు కాస్త నల్లగా ఉన్నాడు కానీ కాస్త అందంగా ఉంటే ఈ పిల్లని నా కోడల్ని చేసుకునేదాన్ని అనుకోసాగింది. మహీధర్రావు గారు చెప్పకపోయినా ఆవిడే పెళ్లికి వచ్చిన అందరితో వసంత ఆయన పెంపుడు కూతురు అని చెప్పసాగింది. ఆయనకి ఇది చిరాకు అనిపించినా కాదని తిరస్కరించలేకపోయారు. పెళ్లి సందడి కాస్త పూర్తి కావటంతో ఇంట్లో సందడి సద్దుమణిగింది. ప్రీతికి నౌకర్లకి హమ్మయ్య అనిపించింది. పెళ్లి అయిన తర్వాత మేనేజరు లెక్కల పుస్తకాలు తెచ్చి వసంత పెళ్లికి అయిన ఖర్చు వివరాలు చెబుతుంటే మహీధర్రావు గారు తెల్లబోయారు. అది అనుకున్న దానికి 4 గింతలు అయ్యింది. నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మీరు వినలేదు. ఎక్కడికక్కడే కానీ అన్నారు అన్నాడు మేనేజర్ నాగభూషణం. మహీధర్రావు గారు తనని తాను నిలవరించుకున్నారు. నాగభూషణం, వసంత సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకున్నాను. ఖర్చు అయినందుకు నాకేమీ విచారంగా లేదు అన్నారు. పైకి మేనేజర్ ముందు అన్న ఆయన లోపల ఇందులో సగమైనా వసంతకి ఇస్తే భర్త సంపాదించినా లేకపోయినా సుఖంగా ఉండేది అనుకున్నారు. ఉన్నట్టుండి మెడ్రాస్ నుంచి పినాకపాని తను ఆ పూట ప్లేన్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు వస్తున్నాడబ్బా అనుకున్నారు. ప్రీతి పినాకపానికి ఫోన్ చేసింది. ఆంటీని కూడా తీసుకురండి అంకుల్ అంది. వీలు కాదులే అమ్మా, నేను అర్జెంటుగా ఒక పని మీద వచ్చి వెళ్తున్నాను
నాకు తెలిసిన లాయరు రాఘవయ్య అని ఆయన పోయారు. ఆయన దగ్గరికి నేనే 2 పెద్ద కేసులు పంపాను. అవి గల్లంతు అయిపోకుండా చూడాలి. నా వెంట శరత్ని కూడా తీసుకువస్తున్నాను అన్నారాయన. ఎలాగూ వస్తున్నావు, దమయంతిని తీసుకురా, 4 రోజులు ఉండి వెళ్దువు గాని అన్నారు మహీధర్రావు గారు. కుదరదులేరా, చూడు నాకు హోటల్లో రూమ్ బుక్ చేయించు అన్నారాయన. ఏడ్సావులే, ఇక్కడికి వచ్చి నువ్వు హోటల్లో ఉంటావా అన్నారు మహీధర్రావు గారు. నోరు మూసుకో, నువ్వు వచ్చి ఉండలేదు ఇక్కడ. నేను వేరే వాళ్ళ పని మీద వచ్చాను. నేను అంతే. అబ్బా, నిన్నీతో వాదించలేను కాని నువ్వు సరాసరి ఇక్కడికే వస్తున్నావు. నేను కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, సరేనా? సరే, కాని ఏం చేస్తాం? నువ్వు ఎట్లాగో చెప్పిన మాట వినవు, నేనైనా వినాలిగా. దమయంతిని కూడా తీసుకువస్తున్నానులే అన్నారాయన. అలా అన్నావు బాగుంది అన్నారు మహీధర్రావు గారు సంతోషంగా. ఆంటీ కూడా వస్తోందా డాడీ అంది ప్రీతి ఉత్సాహంగా. అవునమ్మా అన్నారాయన. శరత్చంద్ర కూడా వస్తున్నాడట. ప్రీతి మనసు లోపల గుర్తు చేసుకుంది. పినాకపాణిగారు వచ్చే ప్లేన్కి ఎయిర్పోర్ట్కి మహీధర్రావు గారితో పాటు ప్రీతి కూడా వెళ్ళింది. దమయంతి ప్లేన్ దిగి వస్తూనే ప్రీతిని చూడగానే కౌగిలించుకుంది. బాగున్నారా ఆంటీ అంది ప్రీతి. బాగున్నాను తల్లి, ఈ ప్రయాణం పుణ్యమా అని నేను కూడా అంకుల్తో రావటం అయ్యింది. వారిద్దరి వెనక శరత్చంద్ర వచ్చాడు. అతని కళ్ళు ప్రీతిని పలకరించినట్టే చూశాయి. హలో అంది ప్రీతి. హలో పలకరింపుగా అన్నాడతను. అందరూ కలిసి ఇంటికి వచ్చారు. పినాకపాణిగారు ఇల్లు అంతా కలియ తిరుగుతూ, నేను వచ్చి ఎన్నో ఏళ్ళు అయింది కదూ, ఏమిటో ఎవరి గొడవల్లో వాళ్ళు పడిపోయాం. ఫోన్లలో మాట్లాడుతుంటే ఇంటికి వచ్చినట్టుగా ఎలా ఉంటుంది అన్నారు. ప్రీతి శరత్చంద్రని ఇలా రండి అంటూ తీసుకెళ్లి తండ్రి గది పక్కన ఉన్న గది చూపిస్తూ, ఇది మీ గది అంది. థ్యాంక్ యూ అన్నాడతను. ప్రీతి నవ్వింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రీతి ఇంకా నవ్వింది. నవ్వుతూనే, హనుమయ్యను పంపిస్తాను, అతనికి మీకేం కావాలో నిర్మోహమాటంగా చెప్పండి. అతను మీకు మొహమాటం ఉన్నా వదిలించేస్తాడులేండి అని వెళ్ళిపోయింది. శరత్చంద్ర ఒక్క నిమిషం గది మధ్యగా అప్రతిభుడైనట్టుగా నిలబడిపోయాడు. ప్రీతి ఎందుకలా నవ్వింది? అతని కనుబొమలు ముడిపడినాయి. అతనికి అర్థం కాలేదు. భోజనాలు అయిన తర్వాత పినాకపాణి శరత్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రీతి దమయంతి వసంత పెళ్లిని గురించిన కబుర్లలో పడిపోయారు. ఈ చచ్చిపోయిన ప్లీడర్ ఎవరాంటీ అని అడిగింది ప్రీతి. రాఘవయ్య గారు అని మీ అంకుల్కి బాగా తెలుసు. ఇద్దరికీ బాగా ప్రాణస్నేహం. మనకి తెలిసిన వాళ్ళ కేసులు చాలా ఆయన దగ్గర ఉన్నాయి. వాటి కోసం ఆయనకి డబ్బు కూడా చాలా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. అందుకని మీ అంకుల్కి ఈ తాపత్రయం. ఆయనకి కూతుళ్లే తప్ప కొడుకులు లేరు. శరత్ని ఇక్కడ ఉంచి వాటినన్నింటినీ ఒక దారికి తీసుకురావాలని ఈయన తహతహ. ఇక్కడ ఇంకెవరికైనా అప్పగించవచ్చు, కానీ ఎవరి మీద ఆయనకి నమ్మకం లేదు అంది. అలాగా అంది ప్రీతి. మేమెక్కువ రోజులు ఇక్కడ ఉండం. శరత్కి ఆ పనులు అప్పచెప్పగానే వెళ్ళిపోతాం. రాఘవయ్య గారిది మంచి ప్రాక్టీస్. ఆయనది అది బయటికి పోనీయకూడదని ఆయన పెద్దల్లుడు పట్టుదల అంటూ చెప్పింది. సాయంత్రం అయ్యింది. ఇంటి ముందు టాక్సీ ఆగింది. అందులో నుంచి వసంత, కామేశ్వరరావు, జగదంబ భర్త, జగదంబ కూతుళ్ళు దిగారు. వసంత పరుగున వచ్చి ప్రీతిని గట్టిగా కౌగిలించుకుంది. వదినా, వసంత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రీతికి కూడా కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. బాగున్నారా ఆంటీ, ఎప్పుడు వచ్చారు అంటూ దమయంతిని పలకరించింది. బాగున్నాను, ఉదయమే వచ్చాను అంది ఆవిడ. ఈవిడెవరు? మరచెంపు పట్టుకుని లోపలికి వచ్చిన జగదాంబ ఆరా తీసింది. నాకు ఆంటీ అవుతుంది అంది ప్రీతి. ఆంటీ అంటే అత్తయ్యేగా. మీ నాన్న తరపునా అమ్మ తరపునా ఈ చుట్టరికం? నాన్న తరపునే అంది ప్రీతి. అలాగా. జగదాంబ దమయంతి మెడవంక చేతుల వంక ఈర్ష్యగా చూసింది. పిల్లలున్నారా? జగదాంబ అడిగింది. ఆవిడ ఎవరు పరిచయమైనా మొదట అడిగే ప్రశ్న పిల్లలున్నారా అని, రెండోది ఉద్యోగం ఏమిటి అని. లేదు అంది వసంత. లేరా? అయ్యో. ఆవిడ పైకి అన్నా లోపల సంతోషం అనిపించింది. ఎవరికైనా ఏదైనా లోటు ఉంది అంటే ఆవిడకి పరమానందం. దమయంతిని ఏకాదిగా చూస్తూ, దేనికైనా పెట్టుపుట్టాల్లే అంది. దమయంతి మనసు చివుక్కుమన్నట్టుగా ఆమె ముఖం చిన్నబోయింది. ఆంటీ, లోపలికి వెళ్దాం, వస్తారా? అది గమనించిన ప్రీతి చటుక్కున ఆవిడ చెయ్యి పట్టుకుని తనతో తీసుకువెళ్తూ అంది. చాలాసేపటి వరకు దమయంతి ముఖంలో చిరునవ్వు రాలేదు. ప్రీతికి చాలా బాధ అనిపించింది. పై అంతస్తులో దమయంతి, పినాకపాణి, శరత్చంద్ర ఉండటంతో
ప్రీతి జగదాంబ గారి కుటుంబానికి క్రింద గదుల్లో వసతి ఏర్పాటు చేయించింది. మనకి ఇక్కడేమిటి, పైభాగంలో అయితే బాగుంటుందిగా అంది జగదాంబ కోడలితో. పైన వాళ్ళున్నారుగా వసంత మొహమాటంగా అంది. వాళ్ళెప్పుడు వెళ్తారో ఏమిటో అంది. నాకు తెలియదు. వసంత వడివడిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వసంతకి ఈ ఇంటికి వస్తే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది. అత్తగారి ఊరైన కపిలేశ్వరం వెళ్ళిందన్న మాటే కాని చెరువులో నుంచి బయటపడిన చేపలా మనసు గిలగిలలాడింది. అత్తవారింట్లో ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వసంత ఆ డాబా ఇంటిని తనివితీరా చూస్తూ, ఇక నుంచి నా జీవితం ఇక్కడే. ఈ ఇంటిని నేను ఎలాంటి లోపాలున్నా స్వర్గంగా భావించుకోవాలి. నేను సిరి సంపదల్లో పుట్టి పెరగలేదు. అంకుల్, ప్రీతి మంచి మనసుల పుణ్యమా అని నా బాల్యంలో ఎలాంటి కష్టాలు లేకుండా బయటపడగలిగాను. ఇక నా జీవితానికి ఒక అండ లభించింది. ఈ అండతో నేను సుఖంగా ఉంటాను అనుకుంది. ఆ రాత్రి మొదటి రాత్రి. తన జీవితాన్ని భర్త పాదాల ముందు అర్పిస్తున్నట్టుగా వసంత అతని దగ్గరికి వెళ్ళింది. అతను ఎందుకో చిరాకుగా ఉన్నాడు. రుసరుసలాడుతూ, మా అమ్మకి అస్సలు బుద్ధి లేదు. ఈ పల్లెటూరులో ఏముందని ఇక్కడికి లాక్కు వచ్చింది. వెధవ గొప్పలు ఆవిడ. హాయిగా అక్కడే హైదరాబాదులో అయితే మనం ఆ మేడలో సుఖంగా ఉండేవాళ్ళం అంటూ విసుక్కున్నాడు. అతను వసంతని చేతుల మధ్యకి తీసుకున్న మాట నిజమే. కాని అది కేవలం కోరిక తీర్చుకోవటానికి చేరువైన తీరే తప్ప అందులో ఆత్మీయత లేదు, చనువు లేదు. అతను తర్వాత కూడా రుసరుసలాడుతూ సనుగుతున్నట్టే ఉన్నాడు. అక్కడ వారం రోజులు ఉండటం మహాగగనం అయిపోయింది. ఇంట్లో ఎవరి గోల వాళ్లదే. ఒకరి మీద ఒకరికి ఆగ్రహం. ఎవరు ఎవరి మాట వినరు. ఎదుటివాళ్లు తమ మాట వినాలి అనే అధికారం ఎక్కువ. 4 రోజులు ఉండేసరికి వసంతకి గంగవెర్రులెక్కింది. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపించింది. అత్తగారు, ఆడపడుచులు చీటికి మాటికి ఓ మహారాణి అంటూ వ్యంగ్యంగా పిలిచేవారు. ఇది మహీధర్రావు గారి ఇల్లు కాదు అంటూ చెప్పేవారు. ప్రీతికి చాలా పొగరు ఉందని, ఆ మిడిసిపాటు చూసి తమకి ఒళ్ళు మండిందని అనేవారు. వాళ్ళు ప్రీతిని మహీధర్రావు గారిని అంటుంటే వసంతకి కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారేవి. ఇది చూసి ఒకసారి అత్తగారు, ఇదిగో పిల్ల, నువ్వేమీ అట్లా శోకాలు పెట్టనవసరం లేదు. ఇప్పుడు మేమంతా కానిమాట ఏమన్నామని? చూడు, వాళ్ళెంతైనా నీకు పరాయి వాళ్లే. ఇప్పుడు మనం ఒకటి. మేమేమన్నా నువ్వేమీ అనుకోకూడదు. వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ల నుంచి ఉన్నావు. నీకేమిచ్చారని? పెళ్లి చేస్తే అయిపోతుందా? ఏదైనా కాస్త ముట్ట చెప్పవద్దు. అసలు ప్రేమ ఉండి ఏడిస్తేగా వాళ్ళకి. అంతా నటన, దగా, మోసం. వసంత ఆ మాటలు వినలేనట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. 10 రోజులు తిరిగాయో లేదో అత్తగారు పిల్ల బెంగపడింది అంటూ వసంతని తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది. వసంతకి హైదరాబాద్ వెళ్తున్నామనేసరికి ప్రాణం లేచి వచ్చింది. వీళ్ల సంగతి వదినకి చెప్పేస్తాను అనుకుంది కసిగా. కాని తీరా హైదరాబాద్ వచ్చిన తర్వాత జగదాంబ అసలు వసంతని నోరే ఎత్తనీయలేదు. మహీధర్రావు గారితో, అన్నగారు, పిల్ల మీ మీద బెంగపడిపోయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు అంటే నమ్మండి. అందుకే 16 రోజుల పండగ వరకు కూడా ఆగకుండా తీసుకువచ్చేశాను అంది. మంచి పని చేశారులేండి. వసంతకి వేరే చోట వెళ్ళి ఉండటం అలవాటు లేదు కదా అన్నారాయన. ఆయన ఎంతో అనుభవశాలి, లోకం తీరు తెలిసిన ఆయన అయినా ఆయనకి రవ్వంత కూడా జగదాంబ మాటల పట్ల అపనమ్మకం కలగలేదు. అది నాటకమేమో అనే అనుమానం రాలేదు. వసంత అత్తగారు మాట్లాడే ఈ ధోరణి చూసి నిరత్తరురాలు అయినట్లు ఊరుకుంది. ఆ రాత్రి వసంతని ప్రీతి, అత్తవారిల్లు ఎలా ఉంది వసు అని అడిగింది. బాగానే ఉంది అంది వసంత తలదించుకొని. తనిప్పుడు బాగాలేదంటే తనది నాటకంలా ఉంటుంది. అయినా అదంతా ఆ చెప్పటం కూడా దండగే. ప్రీతి అస్సలు ఊరుకోదు. ఇప్పుడు ఒక పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడింది. 2 రోజులు ఓపిక పడితే అత్తగారు, ఆడపడుచులు వెళ్ళిపోతారు. తను ఎలాగూ ఇక్కడి నుంచి వెళ్ళదు. మామయ్య ఆయనకి ఇక్కడే ఏదో ఒక ఏర్పాటు చూస్తానని అన్నారుగా అనుకుంది. జగదాంబగారు రావటంతో ఇంట్లో సందడి ఎక్కువైపోయింది. ప్రీతి, దమయంతి సరదాగా గడపటానికి సమయమే చిక్కలేదు. ప్రీతి ఆ రోజు దమయంతిని, ఆంటీ, ఈరోజు మిమ్మల్ని మ్యూజియంకి తీసుకువెళ్తాను అని చెప్పింది. అక్కడే ఉన్న జగదాంబ, మ్యూజియమా? నేనూ వస్తానమ్మా, ఎన్నాళ్ల నుంచో చూడాలని. కాని వీలు కాలేదు. మీ మావయ్య ఉన్నారంటే ఎంతసేపు ఆ పిల్లల పాఠాలు తప్ప నన్ను ఒక్క రోజున కూడా ఒక్క చోటికి తీసుకువెళ్ళలేదు. చూడమ్మా, ఆడవాళ్లు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చును కాని బడిపంతుల్ని మాత్రం చేసుకోకూడదు అంటాను నేను. ఏ ఆడది అన్నా అలా చేసుకుందా ఇక జీవితమంతా పాఠాలు తప్ప ఇంకేమీ మిగలదు అంది.
తమతో పాటు బయలుదేరిన ఆవిడని, పిల్లల్ని ప్రీతి కాదనలేకపోయింది. తీరా వెళ్తే మ్యూజియం చూసిన ఆనందం కంటే విధవసంత అనే చిరాకు ఎక్కువ కలిగింది. వాళ్ళ నోళ్లు పెద్దవి, బిగ్గరగా మాట్లాడటం అలవాటు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే వెరుపు లేదు. ప్రీతికి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అక్కడ పినాకపాణిగారు, మహీధర్రావు గారు కూర్చొని సిగార్స్ కాలుస్తున్నారు. పినాకపాణి ప్రీతిని చూస్తూ, ప్రీతి, మేం వచ్చిన పని అయిపోయింది. శరత్ని వాళ్ళకి పరిచయం చేసి ఆ ఫైల్స్ అన్నీ అప్పచెప్పాను. ఇక రేపు ఉదయం మేం వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడేనా అంకుల్? అంది ప్రీతి నిరుత్సాహంగా. వెళ్ళాలి తల్లి, మాక్కూడా ఉండాలనే ఉంది. కానీ శరత్ కూడా ఇక్కడే ఉన్నాడా? అక్కడ చూడాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నారు. ప్రీతి జవాబు చెప్పలేకపోయింది. అవతల గదిలోంచి జగదాంబ కంఠం గట్టిగా వినిపిస్తోంది. ప్రీతికి ఆవిడ అరుపులు వింటుంటే చిరాకు అనిపిస్తోంది. బోదురు కంఠం ఆవిడాను. ఎదుటి వాళ్ళకి మాట తోచనీయదు. పినాకపాణి అన్నారు, చూడు మహి, శరత్ ఈరోజు హోటల్కి మారుతున్నాడు. రూమ్ బుక్ చేయించుకున్నాడు అన్నారు. ఏమిట్రా నీ మాటలు? అతను హోటల్కెందుకు? మా ఇల్లు బాగాలేదా? వసతి లేదంటావా? అది కాదురా, అతను కొద్ది రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అందుకని. కొద్ది రోజులు కాకపోతే ఎప్పుడూ ఇక్కడే ఉండమను. నాకేం అభ్యంతరం లేదు. అతని పని అయ్యేంత వరకు అతను ఎక్కడా ఉండటానికి వీల్లేదు. మా ఇంట్లో ఉండి తీరాల్సిందే. ఆ మాత్రం చూడలేమంటావా ఏమిటి? నీవు నీ మొహమాటం. అసలేమిటో చెప్పు నిగ్గదీశారాయన. నాదేం కాదురా, అతనే మొహమాట పడుతున్నాడు. అతనే హోటల్ రూమ్ బుక్ చేయించుకుని వచ్చాడు అన్నాడు పినాకపాణి. అప్పటికే అంతక్రితమే పైకి వెళ్లిన శరత్ చంద్ర సూట్ కేస్ పట్టుకుని మేడమిట్ల మీద నుంచి దిగి వస్తున్నాడు. అదిగో వెళ్తానని బయలుదేరుతున్నాడు అన్నాడు పినాకపాణి. మహీధర్రావు గారు వెనక్కి తిరిగి చూశారు. శరత్ని చూడగానే ఎక్కడికయ్యా నీ ప్రయాణం అని అడిగారు. నేనా, హోటల్కి మారుతున్నానండి అతను మొహమాటంగా అన్నాడు. నాతో చెప్పావా? అంతా నీ ఇష్టమేనన్నమాట. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. పని అయ్యేంతవరకీ ఇక్కడ ఈ ఇంట్లో ఉండాల్సిందే. ఆజ్ఞాపించినట్లే అన్నారాయన. శరత్చంద్ర పినాకపాణి వైపు చూశాడు. ఏం చేస్తాం, వాడు చెప్పినట్టు వినాల్సిందే. నా జీవితమంతా నేను వాడు చెప్పినట్టే వింటున్నాను. నువ్వు పని అయ్యేంత వరకు ఇక్కడే ఉండు అన్నాడు పినాకపాణి. హనుమయ్య, ఆ సూట్ కేస్ తీసుకువెళ్లి పైన గదిలో పెట్టు అన్నారు మహీధర్రావు గారు. హనుమయ్య వచ్చి శరత్చంద్ర చేతిలో సూట్ కేసు అందుకుని వెళ్లాడు. శరత్చంద్ర అచేతనుడిలా మెట్ల మీద అలాగే నిలబడిపోయాడు. అక్కడే ఉండి ఇదంతా వింటున్న జగదాంబ, ఉండు నాయనా, ఎవరికి ఎక్కడ ఎంతకాలం ఏ నీళ్లు ప్రాప్తమో ఎవరికి తెలుసు. మనం వెళ్దామన్నా దేవుడు వెళ్ళనీయడు అంది. జగదాంబ గారు, మధ్యలో మీరెందుకు మాట్లాడతారు అంది ప్రీతి. అదేమిటమ్మా, నేనిప్పుడు కాని మాట ఏమన్నాను? అలా అనటం నా నోటికి అలవాటు. ఆ అలవాటు మీ ఇంట్లో చూపించుకోండి, ఇక్కడ కాదు. ఈ ఇల్లు మీది కాదు అన్నట్టుగా చూస్తూ అంది. దమయంతి ప్రీతి పైకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి జగదాంబ భోజనం చేయలేదు. తల్లి తినలేదని కామేశ్వరరావు తినలేదు. ఆడపిల్లలు తినలేదు. హనుమయ్య వచ్చి చెప్పాడు, సరే, వాళ్ళ ఎవరికీ ఆకల్లేదేమో, మీరు అన్నాలు తినేసి వంట ఇంటి తలుపు వేసేయండి అంది ప్రీతి. తండ్రి వచ్చి మందలింపుగా, ప్రీతి, నువ్వు కాస్త శాంతం తెచ్చుకోవాలి అన్నారు. నేనేం చెయ్యను డాడీ అంది. ఇంత క్రితం ఇది మీది కాదు అన్నట్టు మాట్లాడావని ఆవిడకి కోపం వచ్చింది. రానియండి, నేనేం చెయ్యాలి? అలా అనవద్దు, వసంతకి బాధ కలుగుతుంది. వాళ్ళు 2 రోజులుండి వెళ్ళిపోతారు. నువ్వు వచ్చి ఆవిడని భోజనానికి పిలువు అన్నారాయన. నేనా? ఎగిరిపడినట్టు చూసింది ప్రీతి. నీ వల్లనే అవమానం జరిగిందని ఆవిడ ఏడుస్తోంది. నువ్వు భోజనానికి పిలిస్తే లేచి వస్తుంది. నా వల్ల తప్పేం లేదుగా డాడీ. అబ్బా, అవన్నీ నాకు తెలియదు. రా, వచ్చి ఆవిడని భోజనానికి పిలువు అన్నారాయన. వసంత అక్కడే నిలబడి చూస్తోంది. ప్రీతి రాదేమోనని వసంత భయపడుతోంది. వాళ్ళు అన్నం తినకపోయినా భయమే. వసంత ఎటూ చెప్పలేకపోతోంది. ప్రీతి వసంత ముఖం చూసింది. వసు ముఖంలో ఆదుర్ద తెరిచిన పుస్తకంలా కనిపిస్తోంది. వసంతని చూసిన తర్వాత ప్రీతి ఇక సందేహించలేదు, వెనకాడలేదు. లేచి వచ్చింది. జగదాంబ మంచం ఎక్కి పడుకుంది. చుట్టూ కూతుళ్ళు కూర్చున్నారు. పిన్నిగారు, భోజనానికి రండి అంది ప్రీతి. మా ఇల్లు కాదుగా అమ్మా, ఆకలేస్తే తినటానికి అంది ఆవిడ వ్యంగ్యంగా. ప్రీతి వెంటనే జవాబు చెప్పబోయింది. వసంత చప్పున చెయ్యి మీద ఊరుకో అన్నట్టు గిల్లింది. ప్రీతి ఇక మాట్లాడనీయకుండా, రండి అత్తయ్య, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు అసలు ఆకలికి ఉండలేరు అంది. ప్రతిమలాడుతున్నట్టుగా ఆవిడ లేచింది.
ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జగదాంబ గారు ఇంకా ఇంట్లో ఎలాంటి గొడవలు తీసుకువస్తారు, వసంత ప్రీతిల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.